హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నిఖిలా శ్రీనివాస్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి స్పెషల్లో మన బుజ్జగణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు చూసాం కదా పార్ట్ 1లో. ఇప్పుడు పార్ట్ 2లో మిగిలిన ప్రసాదాలను చూసేయండి. ఈ వీడియోలో మనం ఉండ్రాళ్ళు, పులిహోర, గుగ్గిళ్ళు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉండ్రాళ్ళ కోసం మేము అరకప్పు శనగపప్పు తీసుకున్నాము. ఈ శనగపప్పుని 4 గంటల ముందే శుభ్రంగా కడుక్కొని వాటర్లో నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో నానబెట్టిన శనగపప్పు వేసుకొని అందులో 2.5 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గీ, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా బాగా మరిగించాలి. ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ బియ్యపు రవ్వ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల నీళ్లను బియ్యపు రవ్వ బాగా పీల్చుకొని దగ్గరికి వచ్చేస్తుంది. ఆ తర్వాత మూత పెట్టుకొని 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే తడి లేకుండా మిశ్రమం అనేది రెడీ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని చేతిని కొద్దిగా తడుపుతూ ఉండ్రాళ్ళు చుట్టుకోవడమే. ఉండ్రాలను స్టీమ్ పైన ఉడికించుకోవాలి. దీనికోసం నేను ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నాను. ఇడ్లీ ప్యాన్లో 3 to 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని ఆ ప్లేట్స్కి నెయ్యి రాసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాలని దాంట్లో పెట్టి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 9 మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకోవాలి. అంతే, మన బుజ్జిగణపయ్యకి ఎంతగానో ఇష్టమైన ఉండ్రాళ్ళు రెడీ. చింతపండు పులిహోర పర్ఫెక్ట్ కొలతలతో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మేము 1/2 kg రైస్కి 100 గ్రాముల చింతపండు తీసుకున్నాము. ఈ చింతపండుని పులిహోర చేయడానికి 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉన్న చింతపండుని
పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు పులుసు ఎక్కువ వాటర్ కలపకుండా చిక్కగా ఉండాలి. మేము ముందుగానే గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్, 1 టీ స్పూన్ ఆయిల్ పోసి పలుకుగా ఉడికించుకున్న అన్నాన్ని పక్కన పెట్టుకున్నాము. మనము మామూలుగా అయితే పులిహోరలో ఒకేసారి పోపు పెట్టుకుంటాము, కానీ ఎంతో రుచిగా ఉండడం కోసం డబల్ పోపుతో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, తీసి పెట్టుకున్న చింతపండు రసం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని మరిగించాలి. ఈ మరుగుతున్న పులుసులో దోరగా వేయించుకున్న మెంతులు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ బెల్లం, కచ్చాపచ్చగా దంచుకున్న 3 మిరియాలు వేసుకొని బాగా కలిపి ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్, ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్ల పల్లీలు వేగాక 5 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, ఇందులోనే కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేగాక లాస్ట్లో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ లాస్ట్లో వేసుకుంటే మాడిపోకుండా టేస్టీగా పులిహోర వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక వండి పెట్టుకున్న అన్నంలో చింతపండు పేస్ట్ వేసుకొని అన్నం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు డబల్ తాలింపును కూడా వేసుకొని అన్నమంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర రెడీ. ఇప్పుడు గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మేము 1/2 కేజీ శనగలు 9 అవర్స్ ముందే శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాము. నైన్ అవర్స్ తర్వాత నానిన శనగల్లో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి.
ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా శనగలు ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత వడబుట్టలో వేసుకొని నీళ్ళంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వడగట్టుకున్న గుగ్గిళ్ళు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన గుగ్గిళ్ళు రెడీ. చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ప్రసాదాలు ఎలా రెడీ చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీలో ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్.